బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో గత 2 రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. 3 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నీరసంగా ఉండడం వల్లే ఆసుపత్రిలో చేరారని, బ్లడ్ షుగర్ ఎక్కువగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని అన్నారు. ఇక ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఇవాళ ఉదయం కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినాకల్లోని నివాసానికి బయలుదేరారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. కాగా కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇటుగా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో గత 2 రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. 3 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేశారు. నీరసంగా ఉండడం వల్లే ఆసుపత్రిలో చేరారని, బ్లడ్ షుగర్ ఎక్కువగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని అన్నారు. ఇక ఆయన ఆరోగ్యం కాస్త కుదురుపడడంతో ఇవాళ ఉదయం కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినాకల్లోని నివాసానికి బయలుదేరారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. కాగా కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.